హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 8కి సంబంధించినటువంటి కంటెంట్లోని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. సమలంబ చతుర్భుజంలోని సమాంతర భుజాల పొడవుల నిష్పత్తి 4:1. వాటి మధ్య దూరము 10 సెంటీమీటర్లు. సమలంబ చతుర్భుజ వైశాల్యము 500 చదరపు సెంటీమీటర్లు అయిన సమాంతర భుజాల కొలతలు ఎంత అన్నారు. ఇక్కడ సమాంతర చతుర్భుజాల కొలతలు కనుక్కోవాలి. సమలంబ చతుర్భుజ వైశాల్యం ఫార్ములా ఏంటంటే h/2 ఇంటూ a+b అవుతుంది. h/2 ఇంటూ a+b అవుతుంది. ఇక్కడ h అనేది 10 కాబట్టి 10/2 ఇంటూ సమాంతర భుజాల మొత్తం చూడండి, ఇది x అనుకుంటే ఇక్కడ 4x 1x మొత్తం 5x అవుతుంది. సో ఇంటూ 5x ఈక్వల్ టు 500 వస్తుంది. ఈక్వల్ టు 500 అనమాట. సో 2 1s 2 5s అంటే 25x ఈక్వల్ టు 500 అయితే x వచ్చేసి 20 వస్తుంది. సో x 20 అంటే 1 ఇంటూ 20 20 4 ఇంటూ 20 80. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ చతురస్రాకార పిరమిడ్ యొక్క భూ చుట్టుకొలత 16 మీటర్లు, ఎత్తు 3 మీటర్లు అయిన దాని ఘనపరిమాణం ఎంత? చూడండి, ఇక్కడ చతురస్రాకార పిరమిడ్ భూ చుట్టుకొలత ఇచ్చారు 16 అని. భూ చుట్టుకొలత 16 కాబట్టి అంటే 4 ఇంటూ ఏ 16 కాబట్టి ఏ అనేది 4 అవుతుంది. అయితే ఇక్కడ ఘనపరిమాణం కనుక్కోమన్నారు. దీని ఫార్ములా ఏమవుతుందంటే 1/3 ఇంటూ భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. ఇక్కడ చతురస్రం కాబట్టి 4 ఇంటూ 4 16 అవుతుంది. చూడండి, ఇక్కడ 4a అనేది 16 అని ఇచ్చారు. ఏ అంటే 16/4 అంటే 4 వస్తుంది. వైశాల్యం వచ్చేసి a² అంటే 4 ఇంటూ 4 16 వస్తుంది. సో ఇక్కడ a² 16 1/3 ఇంటూ భూ వైశాల్యం అంటే 16 ఇంటూ ఎత్తు కూడా 3 అనమాట. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే 16 ఘనపు మీటర్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ 16 ఘనపు మీటర్లు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు వైపులా మూయబడిన స్తూపాకారపు ట్యాంక్ యొక్క ఎత్తు 1.4 మీటర్లు, దాని భూవ్యాసార్థం 56 సెంటీమీటర్లుగా ఉండి లోహపు రేకుతో తయారు చేయబడింది. దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో గమనించినట్లయితే ఎత్తు ఇచ్చారు, అలాగే భూ వ్యాసార్థం ఇచ్చి సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమన్నారు. 2πr ఇంటూ r+h ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. ఈ ప్రాబ్లంలో r అనేది 56 సెంటీమీటర్స్ ఇచ్చారు. హైట్ వచ్చేసి 1.4 మీటర్స్ అన్నారు. దీన్ని సెంటీమీటర్లో మారిస్తే 140 సెంటీమీటర్స్ అవుతుంది. సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా 2πr ఇంటూ r+h. 2 ఇంటూ π అంటే 22/7. r 56 ప్లస్ 140 7 1s 7 8s. సో దీన్ని సింప్లిఫై చేస్తే 68,992 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. దాన్ని మీటర్లో మార్చాలంటే బై 10,000 వేస్తాం. సో అలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 4 కాబట్టి 1 2 3 4 కాబట్టి 6.8992 చదరపు మీటర్లు. దీన్ని 6.9 చదరపు మీటర్లుగా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 6.8992 చదరపు మీటర్లు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సత్యవాక్యము ఏది? ఆప్షన్ 1, సంకలన తత్సమాంశము కలిగి ఉండని సమితి సహజ సంఖ్యలు. ఇక్కడ సహజ సంఖ్యల్లో 0 అనేది ఉండదు కాబట్టి ఇది సత్యవాక్యం అవుతుంది. అలాగే గుణకార విలోమము లేని సమితి అకరణీయ సంఖ్య. గుణకార విలోమము లేని సమితి అకరణీయ సంఖ్య 0, ఇది కూడా సత్యమే. అలాగే రుణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమము
రుణాత్మకము గుణకార విలోమంలో మనం సింబల్ను మార్చం కాబట్టి ఇది కూడా సత్యమే. సో అన్నీ రైటే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గోళాకార బెలూన్ యొక్క వ్యాసము 14 సెంటీమీటర్ల నుండి 28 సెంటీమీటర్ల వరకు పెరిగే విధంగా గాలి నింపబడింది. ఈ రెండు సందర్భాలలో గల ఉపరితల వైశాల్యముల నిష్పత్తిని కనుగొనుము. ఇక్కడ బెలూన్ వ్యాసము 14 సెంటీమీటర్ల నుంచి 28 పెరిగింది అంటే ఇక్కడ D1 14, D2 28. సో R1 ఎంత అవుతుంది? 7 అవుతుంది. R2 వచ్చేసి ఇందులో ఆఫ్ చేస్తే 14 అవుతుంది. ఇక్కడ ఉపరితల వైశాల్యాల నిష్పత్తి 4πr1² 4πr2². ఇక్కడ 4π క్యాన్సిల్ అయితే 7² 14² అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే 7² అంటే 49 196 అంటే 1:4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² - x - 6 మరియు x² + 3x - 18లకు x - a ఉమ్మడి కారణాంకమైన a విలువ ఎంత? చూడండి, ఇక్కడ x - a అనేది ఉమ్మడి కారణాంకం అనుకుంటే ఏమవుతుందంటే a² - a - 6 = 0, అలాగే a² + 3a - 18 = 0. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు. a² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -6 ఈ -18 ఇటు తీసుకొద్దాం +18 అవుతుంది. 3a -aని ఇటు తీసుకొస్తే +a 12 = 4a. దట్ ఇంప్లైస్ a = 12/4 అంటే 3 వస్తుంది. a వాల్యూ 3. ఇక్కడ 3 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1/7 + 4√3 + 1/2 + √5 యొక్క విలువ. ఇక్కడ వీటిని అకరణీయం చేసి ఎడిషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ దీన్ని అకరణీయం చేస్తే 1 × 7 - 4√3/7² - 4√3² అవుతుంది. ప్లస్ అలాగే ఇక్కడ 2 - √5/2² - √5² అవుతుంది 1 × సో 1తో మల్టిప్లై చేస్తే చేంజ్ అవ్వదు. 7 - 4√3/49 - 4² అంటే 16, 16 × 3 48 అవుతుంది. ప్లస్ 2 - √5/2² అంటే 4 -5. సో 7 - 4√3/1 ఇక్కడ ఇది 4 - 5 అంటే -1 కాబట్టి -2 - √5 అవుతుంది. సో 7 - 4√3 + 2 -2 + √5 అవుతుంది. సో 7 - 2 అంటే 5 -4√3 + √5 5 - 4√3 + √5. చూడండి, ఇక్కడ 5 - 4√3 + √5 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జనవరి 1, 1901 మంగళవారం అయితే జనవరి 1, 1951 ఏ వారం అవుతుంది అన్నాడు. ఇక్కడ జనవరి 1, 1901 నుంచి జనవరి 1, 1951 వరకు 50 సంవత్సరాలు గడిచినాయి. అలాగే ఇంకొక జనవరి 1 వచ్చింది కాబట్టి ఇంకొక రోజు ఉంది. 50 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల్లో 12 లీప్ సంవత్సరాలు ఉంటాయి. సో 12 లీప్ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి మిగతావన్నీ 365 రోజులు ఉంటాయి కాబట్టి అన్నీ కూడా 7తో భాగిస్తే శేషం 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని 7తో భాగిస్తే 7 1 7 అంటే 5 శేషం ఉంటుంది. అలాగే తర్వాత రోజు జనవరి 1 కూడా తీసుకోవాలి కాబట్టి ఇంకొక రోజు అనమాట. 5 + 1 6 డేస్. సో ఇక్కడ జనవరి 1, 1901 మంగళవారం కాబట్టి ఇక్కడ 6 డేస్ మంగళవారానికి 6 రోజులు కలిపితే ముందు రోజు సోమవారం వస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏది అన్నాడు. ద్విపదిలో కనీసం 2 పదాలు ఉంటాయి. ఇది సత్య ప్రవచనమే. నెక్స్ట్, πr² అనేది ఒక ఏకపది. ఇదంతా ఒకటే పదం కాబట్టి ఇది కూడా సత్య ప్రవచనమే. నెక్స్ట్ వన్, ప్రతి బహుపది ఒక ద్విపది అవుతుంది. ఇది తప్పు అవుతుంది. x² + 2xy + y² బహుపది పరిమాణం 2. ఇది కరెక్టే, బహుపది పరిమాణం 2. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పనిని a, b 12 రోజుల్లోను
బి కామా సి 15 రోజుల్లోనూ సి కామా ఏలు 20 రోజుల్లోనూ పూర్తి చేయగలరు. ఏ కామా బి కామా సి ముగ్గురు కలిసి అదే పనిని పూర్తి చేయగల రోజులు. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి అనేవాళ్ళు ఒక రోజులో చేసే పని భాగం అంటే 1/12 అవుతుంది. బి ప్లస్ సి ఒక రోజులో చేసే పని భాగము 1/15 అవుతుంది. అలాగే సి ప్లస్ ఏ ఒక రోజులో చేసే పని భాగం అంటే 1/20 అవుతుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు 1/12 ప్లస్ 1/15 ప్లస్ 1/20 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇందులోంచి 2 కామన్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఇక్కడ ఎల్సిఎం చేస్తే చూడండి 12, 15, 20. 12, 15, 20 కంటే చూడండి 2 6s 12, 15, 20. 2 6s 15 డౌన్ చేయండి 2 10s. నెక్స్ట్ 2 3s 15 డౌన్ చేయండి 2 5s. నెక్స్ట్ 3 30 3 1s 3 5s 5. చూడండి నెక్స్ట్ 5 30. ఓకే, 2 2s 4 4 3s 12 12 5s 60 అనమాట. సో 12 5s 5 ప్లస్ 15 4s అలాగే 23s. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమైందంటే 1/2 ఇంటూ 5 ప్లస్ 4 9 9 ప్లస్ 3 12 12/60 12 1s 12 5s అంటే 1/10 వచ్చింది పని భాగం. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 10 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు. ఇక్కడ 10 రోజులు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 64 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1/256 పవర్ వై ఈక్వల్ టు 2√2 అయినా 3x ప్లస్ 4y ఈక్వల్ టు. చూడండి, ఈ ప్రాబ్లంలో 64 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2√2గా రాసుకుందాం ఫస్ట్. సో దీని నుంచి 2 పవర్ 6x ఈక్వల్ టు 2 పవర్ 3/2 అవుతుంది. 6x ఈక్వల్ టు 3/2, x ఈక్వల్ టు 3/2 ఇంటూ 6 3 1s 3 2s. సో x ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంటూ 2 1/4 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1/256 హోల్ పవర్ y ఈక్వల్ టు 2√2 అంటే అదే రాసేద్దాం. నెక్స్ట్ దీన్ని పైకి తీసుకెళ్తే 2 పవర్ -8y ఈక్వల్ టు 2 పవర్ 3/2. సో -8y ఈక్వల్ టు 3/2. సో y ఈక్వల్ టు -3/2 ఇంటూ 8 అంటే 16 వస్తుంది. -3/16 వస్తుంది. కానీ మనకు ప్రాబ్లంలో ఏమడిగారు, 3x ప్లస్ 4y ఈక్వల్ టు అని క్వశ్చన్ చేశారు. 3 ఇంటూ ఎక్స్ అంటే 1/4 ప్లస్ 4 ఇంటూ వై అంటే -3/16. 4 1s 4 4s. సో 3/4 -3/4 దట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తము మరియు లబ్ధము వరుసగా -3 మరియు 2 అయిన ఆ వర్గ బహుపది ఏది? సో దీనికి మనకు ఫార్ములా ఏంటంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది -3 కాబట్టి -3 ఇంటూ -x ప్లస్ 3x అవుతుంది. ప్లస్ ఆల్ఫా బీటా అనేది 2 ఈక్వల్ టు 0. సో x² ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రోజులో గడియారం ముళ్ళులు ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి? అంటే 44 సార్లు లంబంగా ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10, 7, 4, సో ఆన్ -62 అంకశ్రేణిలో చివరి నుంచి 11వ పదము ఎంత? చూడండి, మనకి ఇచ్చినటువంటి శ్రేణి ఇది. ఏ వచ్చేసి 10 అవుతుంది. డి అంటే T2 - T1, 7 - 10 అంటే -3. అలాగే టిఎన్ వచ్చేసి -62 అంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి వచ్చేసి -62. ఏ అంటే 10 ప్లస్ n-1 ఇంటూ -3 ఈక్వల్ టు -62. సో n-1 ఇంటూ -3 ఈక్వల్ టు ఈ ప్లస్ 10 కూడా ఎటు వెళ్తే -10 అవుతుంది. సో మొత్తం -72. సో n-1 ఈక్వల్ టు 72/3 అంటే
24 వస్తుంది. సో n ఈక్వల్ టు 24 ప్లస్ 1 అంటే 25 అవుతుంది. సో n 25 అంటే మొత్తం మొదటి నుంచి 25 పదాలు ఉన్నాయి. కానీ చివరి నుంచి 11వ పదం అంటే అది 15వ పదం అవుతుంది. 15వ పదం అంటే T15 అంటే a ప్లస్ 14d అవుతుంది. సో a అంటే 10 ప్లస్ 14 ఇంటూ -3. సో 10 మైనస్ 42 అంటే -32 వస్తుంది. -32 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ a మైనస్ b ఈక్వల్ టు 3, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 29 అయినా ab విలువ చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో గివెన్ ఇన్ఫర్మేషన్ ఇది. ab విలువ కనుక్కోమన్నారు. అయితే మనకి 2ab అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ 2ab ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 29 మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. సో 2ab ఈక్వల్ టు 20, ab ఈక్వల్ టు 20/2, 20/2 అంటే 10 వస్తుంది. ఇక్కడ 10 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సంఖ్యలో 35% ఆ సంఖ్యలో 50% కంటే 12 తక్కువ అయినా ఆ సంఖ్య ఏది? చూడండి, ఇక్కడ ఒక సంఖ్యలో 35% ఆ సంఖ్యలో 50% కంటే 12 తక్కువ అన్నారు కాబట్టి సో ఇక్కడ 50% మైనస్ 30% అంటే 50 మైనస్ 15 అంటే 15% అనేది 12 అయితే ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే 15/100 అంటే ఇందులో ఎక్స్లో 10 అంటే ఎక్స్ ఇంటూ 15/100 ఈక్వల్ టు 12 అయితే సో ఎక్స్ ఈక్వల్ టు 12 ఇంటూ 100/15, ఎక్స్ ఈక్వల్ టు 12 ఇంటూ 100/15, 5 3 5 20, 3 1 3 4 4 20 వచ్చేసి 80 అవుతుంది. సో ఆ సంఖ్య 80 అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పునరుక్తికి చెందిన ప్రవచనం ఏది? పునరుక్తి అంటే చివరి నిలువు వరుసలో అన్ని ట్రూలు వస్తే అది పునరుక్తి అవుతుంది. ఇక్కడ చివరి నిలువు వరుసలో అన్ని ట్రూలు వచ్చేది పిఆర్ నెగేషన్ పీకి, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పిఆర్ నెగేషన్ పి అనేది పునరుక్తి అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రమేయము ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి దృష్ట్యా ఏలోని విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలుంటే ఎఫ్ ఒక డాష్ అంటారు. ఆప్షన్ 1 సంగ్రస్త ప్రమేయము, ఆప్షన్ 2 అన్వేక ప్రమేయము, ఆప్షన్ 3 అంతః ప్రమేయము, ఆప్షన్ 4 తత్సం ప్రమేయము. సరైన సమాధానం అన్వేక ప్రమేయము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కుళాయి ఒక తొట్టెను 2 గంటల్లో నింపును, మరి ఒక కుళాయి 3 గంటల్లో ఆ తొట్టెని ఖాళీ చేయను. 2 కుళాయిలు ఒకేసారి తెరిచి ఉంచినా ఆ తొట్టె నిండుటకు ఎంత సమయమగును? ఇక్కడ మొదటిది నింపుతుంది, రెండోది ఖాళీ చేస్తుంది. ఇలా ఇచ్చినప్పుడు ఇది పెద్ద సంఖ్యని y అని చెప్పి అనుకోండి, ఇది x అని చెప్పి అనుకోండి. అదే మొదటి దాన్ని x, రెండో దాన్ని y అనుకుంటే దీని ఫార్ములా ఏంటంటే x ఇంటూ y/y మైనస్ x అవుతుంది. సో 2 ఇంటూ 3/3 మైనస్ 2 అంటే 6/1 అంటే 6 అనమాట. సో 6 గంటలు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² ప్లస్ 9x మైనస్ 22 లెస్ దాన్ 0 యొక్క సాధన అన్నారు. సో దీన్ని కారణాంకాలుగా రాయొచ్చు. ఎలా రాస్తామంటే x² ప్లస్ 11x మైనస్ 2x మైనస్ 22 లెస్ దాన్ 0. సో అప్పుడు x ప్లస్ 11 ఇంటూ x మైనస్ 2 లెస్ దాన్ 0 అవుతుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇందులో ఈ వాల్యూ -11 వస్తుంది కాబట్టి -11, ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి లెస్ దాన్, ఎక్స్ లెస్ దాన్ ఈ వాల్యూ 2 వస్తుంది. సో -11 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2, -11 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.